మిగతా డీటెయిల్స్ చూస్తే కేసీఆర్కు రేవంత్ రెడ్డి సమౌజ్జీ కాదని, సమౌజ్జీ కావాలంటే ఇంకా 100 సార్లు సీఎం కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. రేవంత్ అబద్ధాలను తట్టుకోవడం ప్రజలకు కష్టంగా మారిందని, రైతు భరోసా సంబరాలతో కొత్త నాటకం మొదలుపెట్టారని విమర్శించారు. 4 సీజన్లలో 44,000 కోట్లు రైతు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం 19,000 కోట్లు మాత్రమే ఇచ్చిందని అన్నారు. పెద్ద పెద్ద నినాదాలతోన, భారీ వచనాలతోన వాళ్ళు చెప్పుకోవడం కాదు. ఎప్పుడైనా ఒక సాంత్వన చేకూరితే, ఒక మేలు చేకూరితే, ఒక ప్రయోజనం చేకూరితే, ఆ ప్రయోజనం పొందిన వాళ్ళు, ఆ మేలు జరిగిన వాళ్ళు సంబరం చేస్తారు. ఎక్కడైనా లోకంలో అది చూస్తాం మనం. కానీ వీళ్ళే మిద్దులకి ఎగురులాడుతున్నారు. మేము ఇంత చేసినాం, మేము ఇంత చేసినాం, మేము ఇంత చేసినాం. ప్రజలైనా అలా మాట. ఇప్పుడు 70 లక్షల మంది రైతుల సాక్షిగా, 70 లక్షల మందికి సచివాలయం సాక్షిగా రైతు బంధు వేసినాము, చాలా గొప్పగా చెప్తున్నారు. మరి గతంలో 3 సార్లు, ఒకసారి అరకొర వేసి 2 సార్లు ఎగ్గొట్టినందుకు సంబరమా? మీ అసమర్థత వల్ల 512 మంది రైతుల మరణాలు 18 మాసాల కాలంలో జరిగినందుకు సంబరాలా? బోనస్ పేరు చెప్పి అరకొర ఇచ్చి బోనస్ మొత్తం ఇచ్చినట్లు ప్రజలకు ఒక భ్రమ కల్పించడం, ఆ కల్పించినందుకు, విజయవంతంగా కల్పించినందుకు సంబరాలా? గతంలో మాట్లాడినప్పుడు కేసీఆర్ సర్కార్ గుట్టలకు, రాళ్లకు, రప్పలకు రైతు బంధు ఇచ్చింది. వాళ్ళు వెనువెంటనే వచ్చినాక చెప్పిన మాట, మేము వాటన్నిటినీ కూడా క్రమబద్ధీకరించి చేస్తాం. దానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం. జూలై 15 లోపల క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది, దాని ఆధారంగా చేస్తామని మాట్లాడారు. ఆ తదుపరి కొంతకాలానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ సుమారు 25,000 కోట్ల రూపాయలు అనర్హులకు అందినాయి, రాళ్ళు రప్పలకు అందినాయని మాట్లాడినారు. అంటే దాదాపు 1/3 ఆఫ్ ది టోటల్ 11 విడతలుగా మేము చేసినటువంటి దాంట్లో నిరర్థకమైంది అన్నట్లు మాట్లాడినారు. ఇవన్నీ సరిచేసే మేము అన్నీ చేసుకొస్తామని చెప్పినారు. ఇవన్నీ కాలయాపన చేయడానికి, రైతు బంధు ఇవ్వడానికి, కాలయాపన చేయడానికి ఇవన్నీ సాకులు చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గడ్డకెక్కడానికి ఇప్పుడేం మాట్లాడుతున్నారు? ఏదో మొత్తం విజయం చేకూరినట్లు, మొత్తం ప్రపంచానికి గెలిచినట్లు సంబరం చేసుకుంటూ 70 లక్షల మంది రైతులకు మేము మొత్తం ఇస్తున్నామని చెప్పినారు. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది 70 లక్షల మంది రైతులకే కదా. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తాను. నిన్నేం చెప్పినావు? సన్న వడ్లకు బోనస్ ఇచ్చి కొంటామని హామీ ఇచ్చాము. ఇవ్వడమే కాదు, 48 గంటల్లో డబ్బులు వేశాం అని మళ్ళీ అబద్ధం ఆడింది. ఇది 3వ అబద్ధం. ఎన్నికలప్పుడు ఏం చెప్పినావు? అన్ని రకాల వడ్లకు 500 క్వింటాల్ బోనస్ ఇస్తాం, అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తాం అని ఎన్నికలప్పుడు చెప్పినావు. నీ రైతు డిక్లరేషన్లో పెట్టినావు. తర్వాత సన్నాలకే ఇస్తామని మాట మార్చినావు. మళ్ళా కొన్ని సన్నాలకు ఇచ్చిన మాట మార్చినా కానీ ఇవాళ రైతులు నీ మాట నమ్ముతున్నారా అంటే అది లేదు. మొన్నటి సీజన్లో 73 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వస్తే కొనుగోలు కేంద్రాలకు, దాంట్లో 22 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే సన్నాలే ఉన్నాయి. అంటే 25 నుంచి 30% సన్నాలు వేసిరు. నువ్వు తప్పించుకునే ప్రయత్నం, అన్ని రకాల వడ్ల కంటే ఎక్కువ పైసలు అవుతాయి, ఈ 20-30% సన్నాలకు ఇచ్చేస్తే బోనస్ ఇవ్వచ్చు అని ఒక నాటకం. ఇక్కడ ఏం చేసినావు నువ్వు? ఇప్పుడు మొన్నటి సీజన్లో, ఇప్పుడు నువ్వు చెప్పిన 48 గంటలు ఇచ్చేసినాం సన్న వడ్ల బోనస్ అన్నావు. మొన్నటి సీజన్లో వడ్డు తీసుకొని 3 నెలలు అయింది. ఈ రోజు కూడా ఆ సన్న వడ్లకు బోనస్ పల్లె, ఈ రోజు కూడా వల్లే సన్న వడ్లకు బోనస్.